భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల దేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారని, ప్రతి ఒక్కరూ చక్కటి భవిష్యత్తును ప్రసాదించే పార్టీలకు ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. కాకినాడ ఎస్ అచ్యుతాపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజారపు మహేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, రాజారపు మహేష్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఎంపీ అభ్యర్థి పల్లంరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి చెక్కా నోకరాజు, పిల్లి సత్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు రాజారపు మహేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ వర్కర్స్ యూనియన్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మల్లిపూడి రాంబాబు, పిల్లి చిన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో బ్యాలెన్స్ ఉండాలి, ఏ విధంగా పరిపాలన జరగాలి అనే సూచనలు చేస్తూ అంబేద్కర్ చాలా దూరదృష్టితో ఆలోచించి మనకి రాజ్యాంగాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అందువల్లనే మనం ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత సక్రమంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాం. అందరికీ కూడా ప్రజాస్వామ్యంలో సమానమైన ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. మన ఓటు హక్కు ద్వారా, మన ఓటు హక్కు ద్వారా మనం నాయకులు నిర్ణయిస్తున్నాం, ప్రభుత్వాలు నిర్ణయించుకుంటున్నాం. వాళ్ళ ద్వారా వాళ్ళు లా పార్లమెంట్ లో కానీ చట్టసభల్లో చట్టాన్ని రూపకల్పన చేసేలాగా వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది. గ్రామస్తులైన పెద్దలు, పిల్లలు, సోదర సమానమైన అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమం అంబేద్కర్ జయంతి ఇంత పండగ వాతావరణంలో జరుగుతున్న చాలా సంతోషం. ఇలాగే ఈ కార్యక్రమాలు ఇటువంటి మరి ఎన్నో కార్యక్రమాలు మనందరూ కూడా సోదర సమానంతో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఈ రాజకీయ ఎలక్షన్ టైంకి